వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మన భారతదేశం పైన, భారతీయ సంస్కృతి మీద రాముడి ప్రభావం ఎలా ఉంది? భారతీయ సంస్కృతి, భారతదేశము, రాముడు. ఈ 3 వేరు వేరని మనం టెక్నికల్‌గా మాట్లాడుకుంటాం అంతే గాని, హ్మ్. రాముడే భారతదేశము, భారతదేశమే రాముడు అనుకునేంత తీవ్రమైన ప్రభావం రాముడి మీద మనదుంటుంది. హ్మ్. హ్మ్. అంటే ఈ ఇంగ్లీష్‌లో చెప్తారు. యూ క్యాన్ లైక్ హిమ్, యూ హ్మ్. క్యాన్ హేట్ హిమ్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్ అని చెప్తారు ఇంగ్లీష్‌లో. హ్మ్. అట్లా మన దేశంలో రాముడిని ఇష్టపడే వాళ్ళు చాలామందుంటారు. హ్మ్. కొన్ని కోట్ల మందుంటారు. హ్మ్. రాముడిని ద్వేషించే వాళ్ళు గూడా కోట్ల మంది గాకున్నా లక్షల్లో, వేలల్లో ఉంటారు. ఉన్నారు కదా! కానీ రాముడిని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు మాత్రం ఎవరుండరు హ్మ్. బహుశా. అవును. ఎందుకంటే సిటీల్లో ఉండే ఐటీ ఉద్యోగాలు, మోడలింగ్ జేసుకునేవాళ్ళు, అల్ట్రా మోడర్న్‌గా ఉండేవాళ్ళు, వీళ్ళకు రాముడు తెలుసు. హ్మ్. అడవుల్లో ఉండే ఆధునిక విద్య లేని గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాముడు తెలుసు. హ్మ్. అట్లనే మన దేశంలో చాలా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్తే నిజంగా అక్కడికి రాముడొచ్చాడా? లేదా? అనేది హిస్టారికల్ అండ్ అకాడమిక్ డిస్కషన్. కానీ ప్రజల విశ్వాసం. హ్మ్. ఇప్పుడు ఆహ్, కర్ణాటకలో బెంగుళూరు ఉంది కదా! మనకంటే రాముడు అనగానే మనకు అయోధ్య గుర్తొస్తుంది. మన భద్రాచలం గుర్తొస్తుంది. అవును. ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ ఓకే. కానీ చిన్న చిన్న క్షేత్రాలు గూడా చాలా ఉంటాయి. హ్మ్. కర్ణాటకలో బెంగుళూరు సిటీ ఉంది. బెంగుళూరు సిటీకి ఒక 70 కిలోమీటర్ల దూరంలో తుమ్కూరు అని ఇంకొక పెద్ద సిటీ ఉంది. హ్మ్. దాని నుంచి ఇంకా 14 కిలోమీటర్ల లోపలికెళ్తే అడవిలో అంటే అక్కడ అంటే అది ఏమంటారు ప్రొటెక్టెడ్ ఏరియా. అడవి అభయారణ్యం అనమాట. అక్కడ జింకలు అవన్నీ గూడా పులులు గూడా ఉంటాయి ఇప్పటికి. అయితే అక్కడ ఒక దగ్గర చిన్న గుంత ఉంటుంది. హ్మ్. ఆ గోతిలోంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఎప్పుడు కొన్ని నీళ్లుంటాయి. అంటే మనం అది మొత్తం ఖాళీ చేస్తే మళ్ళీ కొన్నొస్తాయి. హ్మ్. చెలమే అంటారు కన్నడ భాషలో దాన్ని అట్లా పిలుస్తారనమాట. హ్మ్. అక్కడ స్థానికులు చెప్పేదేంటంటే ఇక్కడికి ఒకసారి రాముడొచ్చాడు. హ్మ్. సీతాదేవికి దాహమేసింది. హ్మ్. రాముడు బాణం కొడితే అందులో నీళ్లొచ్చాయి. హ్మ్. అప్పటినుంచి ఆ నీళ్లొస్తూనే ఉన్నాయని చెప్తారనమాట. హ్మ్. ఇప్పుడు దానికి నిజంగా రాముడికి సంబంధం ఉందా? హ్మ్. అది డిస్కషన్. హ్మ్. కానీ అందులో నిజానిజాలు ఎట్లున్నప్పటికీ గూడా రాముడి ప్రస్తావన ఎంతవరకుంది? మన హ్మ్. దేశంలో అసలు మామూలుగా ఏం జెప్తారంటే, దేన్ని మనం గ్రామం అంటామంటే, ఎక్కడైతే రామం ఉంటుందో అదే గ్రామం. హ్మ్. లేకపోతే కాదనమాట. హ్మ్. అందుకని రామాలయం ఖచ్చితంగా మనకు అన్ని ఊర్లలో కనిపిస్తూ ఉంటది. హ్మ్. రామాలయం లేని ఊర్లు చాలా అరుదు. కొన్ని ఊర్లే ఉంటాయి. ఆ! కానీ పెద్ద పెద్ద ఊర్లు లేదంటే నగరాలు, పట్టణాలలో అయితే ఖచ్చితంగా రాముడి గుడి ఉంటుంది. హ్మ్. ఇది ఒక రాత్రో, ఒక పగల్లోనో వచ్చింది కాదు. లేదు కొన్ని శతాబ్దాలు పాటు కష్టపడి ఎవరో ప్రచారం చేస్తే, మార్కెటింగ్ చేస్తే వచ్చింది కాదు. హ్మ్. రాముడు ఈ జాతిలో, ఈ సంస్కృతిలో ఒక అవినాభావమైన అంతర్భాగం. అంటే మన శరీరంలో గాలి ప్రవహిస్తూ ఉంటుంది గదా! మనం ఊపిరి పీల్చుకుంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం. పీల్చుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. హ్మ్. ఈ శరీరంలో గాలి ఉందనే విషయం గూడా మనకు అంతగా అర్థం గాదు. హ్మ్. ఆ విధంగా మన శరీరంలో గాలి ఎట్లయితే తిరుగుతూ ఉంటుందో, భారతదేశం అనే భారతదేశం అనే ఒక ఆలోచనలో రాముడు గూడా అట్లా అంతర్భాగం అన్నమాట. రాముడు భారతదేశానికి, భారతీయ సంస్కృతికి, సంప్రదాయానికి హ్మ్. ప్రాణవాయువు లాంటివాడు. హ్మ్. అంటే ఇట్లాంటి కొంచెం ఆహ్, బ రాముడి గురించి బాగా పాజిటివ్‌గా మాట్లాడితే కొందరికి నచ్చకపోవచ్చు. హ్మ్. విమర్శ ఖచ్చితంగా ఉంటుంది. విమర్శని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మనకి నచ్చినా, నచ్చకపోయినా రాముడిని మాత్రం ఖచ్చితంగా గుర్తించి తీరాల్సిన పని. హ్మ్. విశ్వనాథ సత్యనారాయణ అనేటాయన మన రాముడి గురించి రామాయణాన్ని బుక్‌గా రాసాడనమాట. హ్మ్. ఆయన రాసిందేంటి 'రామాయణ కల్పవృక్షం' అని రాసారు. హ్మ్. అట్లనే కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న రంగనాయకమ్మ 'రామాయణ విషవృక్షం' అని రాశారు. 2 బుక్కులు హిట్ అయ్యాయి. ఇప్పటికి లైబ్రరీలోకెళ్తే మనకు పక్కపక్క ర్యాక్స్‌లో 2 బుక్స్ కనిపిస్తాయి. హ్మ్. రెండిటికి మన వాళ్ళు గౌరవం ఇస్తున్నారు. రాముడిని ఈ దేవుడిగా భావించేవాళ్ళు, అవతార పురుషుడిగా భావించేవాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ రాసిన 'కల్పవృక్షం' చదువుతారు. హ్మ్. విమర్శించాలనుకునే వాళ్ళు లేదంటే ఆహ్, విమర్శనాత్మక ధోరణిలో రామాయణాన్ని పరిశీలించేవాళ్ళు రామాయణ విషవృక్షం చదువుతారు. హ్మ్. రామాయణ విషవృక్షం రాయడం కరెక్టా? తప్పా? అది వేరే చర్చ. కానీ అన్ని రకాల అభిప్రాయాలు మాత్రం రాముడి చుట్టూ ఉన్నాయి. హ్మ్. అందుకే రాముడిని పొగిడే వాళ్ళందరూ ప్రవచనకారులవుతున్నారు. రాముడిని తిట్టే వాళ్ళందరూ విప్లవకారులవుతున్నారు. హ్మ్. సో, మనం ప్రవచనకారులవ్వాలన్నా, విప్లవకారులవ్వాలన్నా భారతదేశంలో రాముడిని కాదనుకుంటే పని జరగదు.
రాముడిని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అంతేకాదు మనకు శివుడనే దేవుడున్నాడు. హ్మ్. నరసింహస్వామి ఉన్నాడు. అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు ఇంతమంది ఉన్నారు గదా! కానీ మనం రాముడు మంచి బాలుడనే అంటాం. అవును. మిగతా ఎవరికీ కృష్ణుడు మంచి బాలుడు, శివుడు మంచి బాలుడు అని అనట్లేదు. అవును. అందరి దేవుళ్ళకి ఎవరి శక్తులు వాళ్ళకున్నాయి. కాదని కాదు. కానీ బాలుడు, మంచి బాలుడు అని అలా అనాల్సొచ్చినప్పుడు రాముడి గురించే చెప్తున్నాం. హ్మ్. ఎందుకు అంటే మొత్తం ఒక మనిషి పరిణామ క్రమంలో మనం దశావతారాలు తీసుకుంటే గూడా హ్మ్. మత్స్యావతారం అంటే చేప. నీళ్ళల్లో మాత్రమే ఉంటుంది. హ్మ్. కూర్మావతారం అంటే తాబేలు. నీళ్ళల్లో భూమి మీద 2 చోట్ల ఉంటది. హ్మ్. వరాహావతారం ఉట్టి భూమి మీదే ఉంటది. వరాహం అంటే పంది. అది ఓన్లీ భూమి మీదే ఉంటది. హ్మ్. వామనావతారం పొట్టిగా ఉంటది. పొడుగు ఉండదు. నరసింహావతారంలో తలకాయ జంతు స్వరూపంలో ఉంటది. శరీరం అంతా మానవ స్వరూపంలో ఉంటది. ఇవన్నీ ఇంపర్ఫెక్ట్‌గున్నాయి. హ్మ్. చివరికి పరశురాముడి దగ్గరకొచ్చేసరికి ఆయన కోపం కంట్రోల్‌లో లేదు. విపరీతమైన ఆగ్రహంతో ఉంటాడు. హ్మ్. కానీ రాముడి దగ్గరికొచ్చేసరికి ఏంటంటే, ఒక సంపూర్ణమైన మానవుడు ఎలాగుండాలో చూపించడానికి వచ్చిందే రాముడు. మర్యాద పురుషోత్తముడు అనే పేరు గూడా ఆయనకే ఉంటుంది. అవును. అంటే సకల రకాల మర్యాదలు తెలిసినవాడు. వ్యక్తిత్వం అంటే ఒక మనిషి వ్యక్తిత్వం ఎట్లుండాలి అని చూపించగలిగేవాడు రాముడనమాట. హ్మ్. సో, మనిషి మానవ పరిణామ క్రమంలో అత్యున్నత స్థాయి రాముడిది. ఆ తర్వాత వచ్చిన కృష్ణుడు హ్మ్, మనిషిగా కాకుండా ఒక యోగిగా కనిపిస్తాడు మనకి. హ్మ్. అందుకే కృష్ణుడు చాలా సార్లు మనకు విశ్వరూపం చూపిస్తాడు. తన ఓకే. తల్లికి నోట్లో సకల ఆహ్, గ్రహమండలాలన్నీ చూపిస్తాడు. అవును. విశ్వం మొత్తం చూపిస్తారు. అట్లనే అర్జునుడికి కూడా యుద్ధ రంగంలో కురుక్షేత్రంలో విశ్వరూపం చూస్తారు. కురుసభలో కూడా విశ్వరూపం చూపిస్తారు. నేనే దేవుడినని డైరెక్ట్‌గా చెప్తాడు కృష్ణుడు. హ్మ్. అందుకు కృష్ణుడి స్థాయి అత్యున్నత స్థాయి. ఆయన స్వయంగా కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్తారు కదా! హ్మ్. ఆయన స్వయంగా పరమాత్ముడినని ఆయన చెప్పుకోగలిగాడు. హ్మ్. రాముడు అట్లా చెప్పలేదు. ఆయనకు హ్మ్. తెలిసినా కూడా రాముడు ఏమంటాడంటే నేను మానవుడిని. ఒకసారి ఒక దగ్గర రామాయణంలో ఒక సందర్భంలో దేవతలందరూ వచ్చి, "నువ్వు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడివి" అని రాముడికి చెప్తారు. హ్మ్. చెప్తే, అయితే అయ్యుండొచ్చు. కానీ నా వరకు మాత్రం నేనేమనుకుంటున్నానంటే, రాముడిని నేను నా పేరు రాముడు. దశరథుడి యొక్క కొడుకుని మాత్రమే అని చెప్తాడు. హ్మ్. అంటే రామావతారం మొత్తం లక్ష్యం ఏంటంటే, ఒక మనిషిగా ఉంటూ మానవజాతి మొత్తానికి ఆదర్శంగా నిలవడు. అందుకే రాముడు ఏం చేసినా సరే మనం ఫాలో అవ్వచ్చు. హ్మ్. కృష్ణుడు ఏం చెప్పాడో అది వినాలి. కృష్ణుడు హ్మ్. చేసినయన్ని ఫాలో అవ్వద్దు. హ్మ్. అందుకే కృష్ణుడు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉన్నప్పుడే వెళ్లి 5 పడగలు, 10 పడగలు తల ప ప పాము విషనాగు మీద తాండవం చేస్తాడు. మనం చేయలేం గదా! చేయలేం. కాబట్టి కృష్ణుడు చేసినవన్నీ మనం చేయలేం. కానీ రాముడు ఏది చేశాడో అవన్నీ మనం చేయగలిగేవాళ్ళమాట. చేయగలం. రాముడు 3 పూటలా సంధ్యావందనం చేసేవాడు. గురువుల్ని గౌరవించేవాడు. ఇట్లా ప్రతి చిన్న అంశం నుంచి పెద్ద పెద్ద అంశం వరకు. రావణాసురుడితో రాముడు ఎందుకు పోరాటం చేశాడు? హ్మ్. సీతాదేవిని అపహరించుకొని పోయినందుకు కాదు. తన భార్యను ఎత్తుకుపోయడానికి కాదు. రావణాసురుడు లోకకంటకుడిగా మారి ప్రపంచాన్ని హింసిస్తున్నాడు కాబట్టి ధర్మం కోసం పోరాడాడు. సో, హ్మ్. ఇప్పుడు ధర్మం కోసం నిలబడడం అనేది కూడా రాముడి నుంచి నేర్చుకోవాలి. హ్మ్. సత్యం మాట్లాడడం రాముడి నుంచి నేర్చుకోవాలి. హ్మ్. పితృవాక్య పరిపాలన, తండ్రి మాటని జవదాటకపోవడం అనేది కూడా రాముడి నుంచి నేర్చుకోవాలి. ఈ విధంగా రాముడు అంటే ఒక సకల గుణాభిరాముడు అంటాం గదా! అంటే మొత్తం అన్ని రకాల మంచి లక్షణాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పోస్తే ఆ మూర్తి, ఆ రూపం ఏదైతే వస్తుందో అది రాముడనమాట. హ్మ్. ఈ రాముడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనే క్రమంలోనే భారతదేశ సంస్కృతిలో రాముడు సంపూర్ణంగా కలిసిపోయాడనమాట. రాముడిని తీసేస్తే భారతీయ సంస్కృతిలో మిగిలేదేముండదు. హ్మ్. అందుకే ఆహ్, ఏకపత్ని వ్రతం అన్న రాముడే మనకు ఆదర్శం. హ్మ్. సత్యం మాట్లాడాలి రాముడే ఆదర్శం. ధర్మం కోసం పోరాటం చేయాలి రాముడే ఆదర్శం. గురువులని సేవించుకోవాలి రాముడే ఆదర్శం. వేదాల్ని, పురాణాల్ని లేదంటే ద ఆచార సాంప్రదాయాల్ని గౌరవించాలి. అది రాముడి నుంచే నేర్చుకుంటాం. హ్మ్. ఈ విధంగా రాముడు భారతదేశం అన్నా, భారతదేశీయ సంస్కృతి సాంప్రదాయం అన్నా సరే దాంట్లో ఒక ఆహ్, విడదీయరానటువంటి ఒక అంతర్భాగము శ్రీరాముడు. ఓకే సార్. సార్ ఇక్కడ మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా రాముడి ప్రభావం ఉందంటారా? ఖచ్చితంగా. మనం మన భారతదేశానికి అతి దగ్గరలో ఉన్న దేశాల్ని తీసుకుందాం. హ్మ్. రామాయణ ప్రభావం, రాముడనే కాదు రామాయణ ప్రభావం. రామాయణం అంటే ఒక 24,000 శ్లోకాలతో ఒక పుస్తకం అయ్యుంటే ఇంత చర్చ అవసరమయ్యేది కాదు. ఎందుకంటే మానవజాతి చరిత్రలో ఎన్నో పుస్తకాలు రాసుకున్నాం గదా! ప్రతి సంవత్సరం గూడా కొన్ని వేల పుస్తకాలు అచ్చేసి వదులుతూ ఉంటాం. అవును. ఆ విధంగా చాలా దేశాల్లో చాలామంది పుస్తకాలు రాశారు. మరి రామాయణమే ఎందుకు మాట్లాడుకుంటాం మనం అంటే భారతదేశానికి పైనున్నది నేపాల్.
హ్మ్. ఈరోజు మనం నేపాల్ అంటున్నది ఒకప్పుడు విదేహ రాజ్యం అనేవాళ్ళు. లేదంటే మిథిలా నగరం అని కూడా హ్మ్. పిలిచేవారు. హ్మ్. అక్కడ ఎవరు పుట్టారు? సీతాదేవి. హ్మ్. మైథిలి అంటే కూడా సీతా అమ్మవారే. హ్మ్. సో, ఈ మైథిలి పేరుతో పుట్టిన సీతాదేవి ఎక్కడుంది అంటే నేపాల్‌లో హ్మ్. ఉంది. ఆమె తండ్రి జనక మహారాజు. హ్మ్. నేపాలు సీతాదేవికి సంబంధించింది. అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడు. అంటే హ్మ్. భారతదేశం రాముడిది. కిందకి లంకకి పోతే అక్కడ రావణాసురుడు పరిపాలించేవాడు. హ్మ్. ఈ రావణాసురుడు పరిపాలించే లంక ఇప్పుడు కిందుంది. అంటే మన దేశం ఇప్పటికి ఆధునిక భారతదేశంలో కూడా నేపాల్, ఇండియా, శ్రీలంక అని మనం మాట్లాడుకుంటున్న 3 కూడా రామాయణంతో కనెక్ట్ అయ్యున్నవి. హ్మ్. అట్లనే ఈరోజు మనం ఆధునిక పాకిస్తాన్ ఉంది కదా! 1947కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మన దేశంలో భాగం. హ్మ్. ఈ పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ అనే నగరం ఉంది. ఈ లాహోర్ అనే నగరానికి ఎందుకు ఆ పేరొచ్చింది అంటే, రాముడి కొడుకులు లవుడు, కుశుడు అని ఇద్దరున్నారు గదా! ఈ లవకుశుడిద్దరిలో లవకుమారుడి చేత ప్రారంభింపబడి, నిర్మింపబడ్డదే లాహోర్ నగరం. హ్మ్. ఇదేదో అంటే వాట్సాప్ యూనివర్సిటీ అని విమర్శించే వాళ్ళుంటారు గదా! కాదిది. చరిత్రకారులు ఒప్పుకునేది. హ్మ్. అయితే పెద్దగా దీనికి ప్రచారం ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకుంటే వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది. అది ప్రధానంగా ఇప్పుడు ముస్లిం దేశం అయిపోయింది కాబట్టి, వాళ్ళు వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో రాసుకోరు. మన దగ్గర గూడా దాన్ని పెద్దగా ప్రస్తావించరు. హ్మ్. పాకిస్తాన్‌లో కౌసర్ అని ఇంకో నగరం ఉంది. అది కుశకుమారుడి పేరు మీద వచ్చిందనమాట. హుహు. మన పురాణాలు ముఖ్యంగా రామాయణమే తీసుకుంటే రామాయణంలో కైకేయి అనే ఆహ్, తల్లి కూడా ఉంది కదా! కౌసల్య, కైకేయి, సుమిత్ర సుమిత్ర. ముగ్గురు కదా! హ్మ్. ఈ ముగ్గురిలో కైకేయి పెళ్ళైన తర్వాత అయోధ్యకొచ్చింది. మరి ఆమె పుట్టిల్లు ఎక్కడ? ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం గదా! హ్మ్. గాంధార దేశం అనేవాళ్ళు అప్పట్లో. హ్మ్. రామాయణ కాలంలో కైకేయిది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో ఉన్న గాంధార దేశం. హ్మ్. ఓకే. ఈరోజు మనం దాన్ని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్నాం గానీ అప్పట్లో గాంధార దేశం అనేవాళ్ళు. హ్మ్. అదే గాంధార దేశంలో మహాభారత కాలంలో గాంధారిది. హ్మ్. ఆ పేరు ఆమె గాంధారి అనే పేరు కూడా ఎందుకొచ్చిందంటే గాంధార దేశపు యువరాణి. హ్మ్. పెళ్ళైన తర్వాత ఆమె హస్తినాపురానికొచ్చింది. హ్మ్. ఈ విధంగా భారతదేశంలో అనేక పురాతన రాజ్యాలుండేవి. కొన్ని 5000 సంవత్సరాలవ్వచ్చు. ఇంకా కొన్ని ఇంకా పురాతనమైనవి. అంటే రామాయణం ఒక 7000 సంవత్సరాల కిందట జరిగింది అనేది మన కొందరు చరిత్రకారుల ఉద్దేశం. హ్మ్. దీనికి సరైన ఆధారాలు లేవు గానీ, ఒక 7000 నుంచి 10,000 సంవత్సరాల పురాతనమైన కాలంలో ఈ రామాయణం జరిగింది అని కొందరు జ్యోతిష్యులు కావచ్చు, లేదంటే కొత్తగా వచ్చిన ఆస్ట్రోలాజికల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అంటే గ్రహాల స్థితిగతుల్ని వేల సంవత్సరాలకు వెనక్కి లెక్కేసి చెప్పగలిగే సాఫ్ట్‌వేర్స్ వచ్చినాయి. హ్మ్. వాటి ప్రకారం గూడా వెనక్కి లెక్కేసుకుంటూ ఎళ్ళినప్పుడు రామాయణం అనేది కనీసం ఒక 7-10,000 సంవత్సరాల పురాతనమైన కథ అని చెప్తున్నారు. హ్మ్. ఇది అబద్ధము పూర్తిగా ఎవరో కూర్చొని వాల్మీకి అనే ఆయన ఓ రోజు మధ్యాహ్నం బాగా భోంచేసి ఆహ్, ఏం చేయాలో అర్థం గాక ఓ చెట్టు కింద కూర్చొని రాసిన కథ అయ్యుంటే ఇంతకాలం ఉండేది కాదు. అవును. ఎందుకంటే చాలా పుస్తకాలు చాలామంది కల్పించి రాస్తూ ఉంటారు. కల్పించి రాసిన దానికి ఇంత వాల్యూ ఉండదు. హ్మ్. కొన్ని వేల సంవత్సరాలుగా దీన్ని ఇట్లా చాలామంది తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత 300 రామాయణాలున్నాయి భారతదేశంలో అంటారు. హ్మ్. 300 రకాల రామాయణాలు ఎందుకొచ్చినాయి? మన తెలుగులో గోనబుద్ధారెడ్డి రామాయణం ఉంది. హ్మ్. మొల్ల రామాయణం ఉంది. హ్మ్. అట్లనే తమిళ్‌లో కంబరాయణం అని ఒకటుంది. హ్మ్. ఈ విధంగా అనేక భాషల్లో రామాయణం అనేది కొత్త కొత్త వెర్షన్స్ ఉన్నాయి. అంటే ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని మూలంగా తీసుకొని తమ కొన్ని కల్పితాలు, ప్రక్షిప్తాలు యాడ్ చేస్తూ అనేక మంది రాయడం జరిగింది. హ్మ్. ఉత్తరాదికి పోతే తులసీదాస్ రామాయణం ఉంటుంది. ఈ తులసీదాస్ రామాయణం అంటే ఏంటి? రామచరిత్ మానస్ అని దాని పేరు. ఈ రామచరిత్ మానస్‌లో ఆ వాల్మీకి రామాయణం లాగే ఉంటుంది కానీ కథ కొంత మార్పులు, చేర్పులతో ఉంటుందన్నమాట. హ్మ్. ఇక్కడ ఆహ్, రాముడిని శివుడు కూడా పూజిస్తున్నట్టు తులసీదాస్ రాస్తాడన్నమాట. హ్మ్. ఎందుకంటే తులసీదాస్ శివుడికి కూడా భక్తుడు, రాముడికి కూడా భక్తుడు. హ్మ్. ఆయన కాశీలో కూర్చొని తులసీదాస్ రామాయణం మొత్తం అంటే తన రామాయణం గ్రంథం మొత్తం కాశీలో గంగా తీరంలో రాయడం జరిగిందనమాట. హ్మ్. కాబట్టి ఆయనేం చేస్తాడు, రాముడు పరమాత్మ, రాముడు అందరికంటే గొప్ప దేవుడు. హ్మ్. ఆయనని శివుడు కూడా ఆరాధించాడని చెప్పి రాయడం జరుగుతుందనమాట. ఈ హ్మ్. విధంగా రాముడిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దర్శించి ఆ రాముడిని ధ్యానం చేసి, రాముడి గురించి రామాయణం రాయడం అనేది ఒక పరంపర. కాళిదాసు కూడా రఘువంశం అని రాముడికి సంబంధించిన కథే రాస్తాడు. రాముడి యొక్క వంశం యొక్క కథ మొత్తం కాళిదాసు కావ్యంగా రాసాడనమాట. ఈ హ్మ్. విధంగా రాముడి గురించి రాయని వాళ్ళు, రాముడి గురించి మాట్లాడని వాళ్ళు, రాముడి గురించి పాడిన వాళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోయారు. హ్మ్. ఎవరు మన కంచర్ల గోపన్న, శ్రీరామదాసు ఉన్నాడు కదా! ఆయన హ్మ్. రాసినవన్నీ రాముడి గురించిన కీర్తనలే. అవును. అలాగే మన తెలుగువాడే గాని తమిళనాడులో నివసించిన త్యాగరాజు ఎవరు? ఆయన రాసిన కీర్తనలన్నీ కూడా రాముడి గురించే. హ్మ్. ఈ విధంగా రాముడి గురించి పాటలు పాడిన వాళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోయారనమాట. ఇదంతా మన భారతదేశము నేను చెప్పినట్టుగా నేపాల్, శ్రీలంక,
పాకిస్తాన్ ఈ దేశాల ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి. అయితే రామాయణం ప్రభావం ఇక్కడితో ఆగిపోలేదు. హ్మ్. ఇప్పుడు థాయిలాండ్ అనే ఒక దేశం ఉంది. హ్మ్. ఈ థాయిలాండ్ అనే దేశంలో ఇప్పటికీ రాచరికం ఉంది. అక్కడ రాజు ఉంటాడు. హ్మ్. ప్రజాస్వామ్యం ఉంటుంది. ఓట్లేస్తారు ప్రజలు గానీ, హ్మ్. రాజు గూడా ఉంటారనమాట. హ్మ్. ఈ రాజు పరంపరలో ఇప్పుడున్న రాజుకి గూడా పేరులో రామ అని ఉంటుంది. హుహు. థాయిలాండ్‌లో ఉండే రాజులందరి పేర్లలో రామ అని ఉంటుంది. ఎందుకు? అంటే వాళ్ళు తమను తాము రాముడి యొక్క పరంపరలో వారసులుగా భావిస్తారనమాట. హుహు. అంటే రాముడి పేరు తమతో పేరులో కలిస్తే ఆటోమేటిక్‌గా తాము సింహాసనానికి అర్హులం అవుతామనే భావన థాయిలాండ్ ద్వారా విస్తరించింది. హుహు. ఇండోనేషియాలో అది ముస్లిం దేశం. అక్కడ 97% ముస్లింలుంటారు. హ్మ్. వాళ్ళు రోజు పాటించేది ఇస్లాం మతం అయినప్పటికీ, వాళ్ళక్కడ రోజు వేదికల మీద రామాయణం ప్లే చేస్తారు. రంగస్థలం మీద రామాయణం నాటికలుగా ప్రదర్శిస్తారు. ఆ నటులు దాన్ని చూసి అక్కడున్న ముస్లిం పౌరులు గూడా చూసి ఆస్వాదించడము, దాన్ని చూసి ఏమంటారు, రామాయణాన్ని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. హ్మ్. కాబట్టి మతాలకు అతీతంగా కూడా రాముడి ప్రభావం ఉంది. ఇండోనేషియా అనే ఇస్లామిక్ దేశం మీద గూడా ఇప్పటికీ రాముడి ప్రభావం ఉంది. అక్కడ మీకు చాలా ఊర్లు పేర్లు, లేకపోతే సంస్థల పేర్లు, ఇవన్నీ మన రామాయణ, భారతాలతో ముడిపడి ఉంటాయి. హ్మ్. మళ్ళీ ఆహ్, వియత్నాం ఉంది. వియత్నాంలో కావచ్చు, కాంబోడియాలో కావచ్చు, హుహు. ఇక్కడంతటా కూడా రాముడి ప్రభావం చాలా ఎక్కువగా అనిపిస్తది మనకి. రామాయణం అక్కడంతా ఇప్పటికి కూడా వాళ్ళ జీవితంలో భాగం. హ్మ్. యూరోప్‌లో కొన్ని ప్రాంతాలలో గూడా రాముడికి సంబంధించిన, రామాయణానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. హ్మ్. కొందరైతే ఏం జెప్తారంటే, రోమ్ నగరం పేరు, ఆ రోమ్ అనే పేరు గూడా రామ అనే శబ్దం నుంచి వచ్చిందని జెప్తారు. హ్మ్. సరే దానికి ఫుల్ సైంటిఫిక్ ఆధారాలైతే ఇప్పటివరకు దొరకలేదు. హ్మ్. బట్ అదొక వాదన. వాదన. హ్మ్. అట్లనే పురాతన ఈజిప్ట్, మనం ఈజిప్ట్ అనగానే పిరమిడ్‌లు గుర్తొస్తాయి గదా! హ్మ్. ఈ పిరమిడ్‌లు నిర్మించిన రాజులని ఫారోస్ అంటారు. హ్మ్. ఈజిప్షియన్ భాషలో ఫారో అంటారు. హ్మ్. ఈ ఫారోస్ అందరికి గూడా వాళ్ళ పేరులో రామ అనే శబ్దం ఉండేది. రామ్‌సెసే అని కొందరికి పేర్లుండేవన్నమాట. అంటే ఈజిప్ట్ రాజులు గూడా తమని తాము రాముడి యొక్క అంశాలుగా చెప్పుకోవడం ద్వారా సింహాసనం మీద కూర్చునేవాళ్ళనమాట. హ్మ్. సో, రాముడు అంటే ధర్మానికి మారుపేరు. హ్మ్. రాముడు అంటే రాజ్యాధికారానికి మారుపేరు. హ్మ్. అందుకని భారతదేశంతో మొదలుపెట్టి ప్రపంచంలో అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో రాముడికి, అక్కడుండే రాజులకి, వాళ్ళ రాజ్యాధికారానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. హ్మ్. మేము రాముడి యొక్క వారసులమని గాని, మేము రాముడి యొక్క అంశలమని గాని చెప్పుకోవడం ద్వారా సింహాసనాన్ని అధిష్ఠించేవాళ్ళనమాట. అట్లనే మనకు ఆసియాలోనే సౌత్ కొరియా అని ఒక దేశం కనిపిస్తుంది. దక్షిణ కొరియా. హ్మ్. నిజానికది మొన్న రెండో ప్రపంచ యుద్ధం వరకు మొత్తం కొరియా అనేది ఒకే దేశం. నార్త్ కొరియా, సౌత్ కొరియా అనేవి ఉండేది కాదు. హ్మ్. కొరియన్ పెనిన్సులా అని ఉండేది. హ్మ్. ఈ కొరియన్ పెనిన్సులా మీద కూడా రాముడి యొక్క, రామాయణం యొక్క ప్రభావం ఉంది. అయితే ఇప్పుడు నార్త్ కొరియాలో కమ్యూనిజం ఉంది. అక్కడ మతానికి అంత స్వేచ్ఛ ఉండదు కాబట్టి సౌత్ కొరియన్స్ మాత్రం, దక్షిణ కొరియా వాళ్ళు ఇప్పటికీ ఏం నమ్ముతారంటే, తమ యొక్క నాగరికతకి మూలం ఒక రాజు పేరు చెప్తారు వాళ్ళు. హ్మ్. అంటే తమ యొక్క నాగరికత ఎక్కడ మొదలైంది అంటే ఒక రాజు పేరు చెప్తారు. హ్మ్. ఆ రాజు యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆమె మన యొక్క అయోధ్య నగరంలో ఉన్న రాజు యొక్క కూతురు. అంటే నగర రాకుమారి అన్నమాట. యువరాణి. హ్మ్. ఈ అయోధ్య నగర యువరాణిని సౌత్ కొరియన్ రాజు పెళ్లి చేసుకుంటే వాళ్ళ సంతానమే తర్వాత సౌత్ కొరియన్ ప్రజలుగా ఇప్పుడున్న వ్యవస్థ మొత్తం ఏర్పడింది అనేది వాళ్ళ విశ్వాసం. హ్మ్. వాళ్ళ పుస్తకాల్లో రాయడసి ఉండడం ఇవన్నీ జరుగుతుంది. చారిత్రక ఆధారాల మాట ఎట్లున్నా గూడా వాళ్ళ విశ్వాసం అది. హ్మ్. అందుకని మనకి ఇప్పటికి గూడా అయోధ్యకి వెళ్తే ప్రతి సంవత్సరం అనేక మంది సౌత్ కొరియన్స్ కనిపిస్తూ ఉంటారు. అక్కడికొచ్చి అయోధ్యని దర్శించడము, హ్మ్. ఇప్పుడు కొత్తగా పెద్ద రామాలయం మనం కట్టినాం గాబట్టి హ్మ్. అది సందర్శించడము. హ్మ్. అయోధ్యలో ఇప్పుడు కట్టిన కొత్త భవ్య రామాలయమే కాకుండా కొన్ని వందలు, వేల ఆలయాలు పురాతనమైనవి ఉంటాయి. హ్మ్. అవి కాకుండా సరయూ నది ఉంటుంది. హ్మ్. ఈ సరయూ నదిలో స్నానం జేయడము, హ్మ్. పుణ్యస్నానాలు జేయడము, హ్మ్. అయోధ్యను సందర్శించడము. హ్మ్. ఎందుకు చేస్తారు సౌత్ కొరియన్స్ అంటే రాముడి యొక్క వంశం తమకి మూలమని వాళ్ళు గూడా భావిస్తారనమాట. హ్మ్. ఈ విధంగా సౌత్ కొరియా నుంచి మొదలుపెడితే ఇండియా వరకు ఆసియాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న అనేక దేశాల మీద రాముడి ప్రభావం ఉంది. హ్మ్. అట్లనే వెతికితే ఇంకా చాలా చాలా అంటే యూరోప్ ఖండంలో గూడా కొన్ని ఆహ్, మూలాలు, ఆధారాలు మనకు రాముడి గురించి దొరుకుతుంటాయన్నమాట. ఈ ఇవన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, రాముడు కేవలం ఒక కల్పిత పాత్ర అయితే కాదు. హ్మ్. రాముడి చుట్టూ కొంత కల్పిత కథలు ఉండొచ్చు. రాముడు కల్పితం కాదు. రాముడి చుట్టూ ఉన్న కథలు
కొన్ని నిజమవ్వచ్చు, కొన్ని అబద్ధమవ్వచ్చు గానీ, నిజంగా రాముడనే ఒకాయన మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ఉన్నాడు. హ్మ్. ఆ ఉన్న రాముడి ప్రభావం ఎంతగా ఉందంటే 2025లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అది కాదనడానికి వీల్లేనంత ప్రభావం అన్నమాట. అవును సార్. ఈ శబరి ఎంగిలి పళ్ళని గూడా తిన్నాడని కొంతమంది, లేదసలు తినలేదని కొంతమంది. చాలా అదే ఇట్లా చెప్తున్నాను. అంటే ఇప్పుడు రాముడిని గురించి ఎవ్వరు మాట్లాడినా సరే వాళ్ళకు లాభమే. హ్మ్. రాముడి గురించి ఎవ్వరు మాట్లాడినా లాభమే. రాముడిని తిట్టిన వాడికి లాభమే, పొగిడిన వాడికి లాభమే. హ్మ్. పొగిడిన వాడికి ఇంకెక్కువ లాభం ఉంటది. అండ్ పాపం తగలకపోవచ్చు. హ్మ్. తిట్టిన వాడికి పాపం తగులుతుంది అని దేవుడిని నమ్మేవాళ్ళు అనుకుంటారు. లేదు, నేను తిట్టడం వెనుక నాకు లాజిక్ ఉంది. నేనొక గొప్ప సంఘ సంస్కర్తని, అభ్యుదయవాదినని అనుకునే వాళ్ళు కూడా కొందరుంటారు. హ్మ్. కానీ మామూలుగా మనం గమనించినప్పుడు ఏంటంటే, రామాయణాన్ని వాడుకొని అనేక సినిమాలు తీయడం జరిగింది. హ్మ్. రాముడి పేరు చెప్తే సినిమా హిట్ అయిపోతది. హ్మ్. అసలు మన తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఏంటి? రాముడే. హ్మ్. ఆయన తెర మీద రాముడిగా కనిపించాడు కాబట్టి జనాలు ఓటేసి ఆయనని ఆయన పేరు నందమూరి తారక రామారావు. హ్మ్. ఆయన తెర మీద కూడా రాముడిగా బాగా కనిపించేవాడు. హ్మ్. సో, రాముడిగా, కృష్ణుడిగా కనిపించడం వల్ల నిజంగా దేవుడిగా ఆయనకు ఫాలోయింగ్ ఏర్పడింది. కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే అవును. ఆయన ముఖ్యమంత్రి అవ్వడంలో రాముడిలాగా వేసిన వేషధారణ కూడా కొంతవరకు ఉపయోగపడిందని చెప్పొచ్చు. అవును. ఇప్పుడు రాముడి పాత్రకి అంత ప్రభావం ఉండడం, ప్రేక్షకులు బాగా ఆదరించడం మనకు మన దేశంలో టెలివిజన్ అనేది అంతగా లేనప్పుడు, ప్రతి ఇంట్లో టీవీలు లేనప్పుడు, హ్మ్. మార్కెట్‌లోకి కొత్తగా టీవీలొచ్చినప్పుడు జనాలు టీవీలు కొనాలి. హ్మ్. కొనాల్సిన టైంలో టీవీలో సేల్స్ అంతంత మాత్రంగా ఉన్నప్పుడు 'రామాయణం' అనే సీరియలొచ్చింది. హ్మ్. 'రామాయణం' సీరియలొచ్చిన తర్వాత ఇగ అమాంతం టీవీలో సేల్స్ పెరిగిపోయి మన వాళ్ళందరూ టీవీలు తెచ్చిపెట్టుకున్నారు ఇంట్లో. హ్మ్. ఎందుకు అంటే రామాయణాన్ని చూడాలనే ఒక కోరిక. ఆ టైంలో రాముడిగా పాత్ర వేసిన అరుణ్ గోవిల్ అనే ఆయన ఇప్పటికి గూడా ఎక్కడన్నా ఎయిర్‌పోర్ట్‌లో దిగి నడుస్తుంటే హ్మ్. ఎదురుగా వచ్చే ముసలోళ్ళు గావచ్చు, ఆ తరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళెళ్లి కాళ్ళు మొక్కేస్తుంటారు. ఈయన మామూలు ప్యాంట్, షర్ట్ ఏసుకొని ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళకి ఆయనలో రాముడినే చూస్తున్నారు. అంటే హ్మ్. రాముడి పాత్ర వేసిన వాడు కూడా రాముడికి అంత గొప్పగా అయిపోతాడు. హ్మ్. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమంతుడు రామనామం జపిస్తాడని మనందరికీ తెలుసు. అవును. హనుమంతుడి శక్తికి కారణం రామనామమే కదా! హ్మ్. హనుమంతుడు సీతాదేవిని అన్వేషిస్తూ సముద్రం దగ్గరకొస్తాడు. సముద్రం దాటాలి. హ్మ్. దాటాల్సొచ్చినప్పుడు ఒక్క ఉదుటున ఇక్కడి నుంచి దూకితే లంకలో వెళ్ళిపోయి దిగేస్తాడు. హ్మ్. సముద్రాన్ని హనుమంతుడు ఎలా దాటాడు? హ్మ్. తన అంటే గాల్లో వెళ్లి దాటేసాడు. హ్మ్. రామ భక్తుడైన హనుమంతుడు రామనామం యొక్క శక్తితో సముద్రాన్ని దాటేసాడు గదా! హ్మ్. అదే రాముడు అక్కడ సముద్రం దగ్గరకొచ్చిన తర్వాత మళ్ళీ రాముడు దర్ ల ల సముద్రం దాటాల్సన్నప్పుడు ఏమైంది? వారధి అవసరం పడింది. హ్మ్. అంటే బ్రిడ్జ్ కట్టుకొని వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. అంటే రాముడి యొక్క రామనామము ఎంత శక్తివంతమైందంటే, రాముడి కంటే కూడా అదే గొప్పదైపోయింది. హ్మ్. రామనామాన్ని నమ్ముకున్న హనుమంతుడు గాల్లో ఎళ్ళిపోయాడు. హ్మ్. కానీ రాముడు బ్రిడ్జ్ మీద నుంచి ఎళ్ళాల్సొచ్చింది. హ్మ్. హనుమంతుడికి బ్రిడ్జ్ అవసరం పడలేదు గదా! అంటే ఒక దశలో రాముడి కంటే రామభక్తులు శక్తివంతులైపోయే అవకాశం గూడా ఉంటదన్నమాట. అందులో ఒక చిన్న సందేహం ఉంది సార్. ఇప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్నే ఎత్తి తీసుకెళ్ళాడు గదా! అంత బలం ఉన్న హనుమంతుడు ఎందుకు రాముడు సైన్యాన్నందరిని తీసుకెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు అంటే తీసుకెళ్ళలేకపోయారు ఈ వారధి? రామాయణం చదివితే మనకు తెలిసేదేంటంటే, అక్కడ ఒకరు, ఇద్దరు, 10 మంది లేరు. హ్మ్. కోట్లాది మంది వానర మూకలు ఉన్నాయన్నమాట. వానర సైన్యం ఉంది. హ్మ్. వాళ్ళందరిని హనుమంతుడు తీసుకెళ్ళలేడని కాదు. కానీ వాళ్ళందరిని తీసుకెళ్ళడానికి చాలా టైం పడతదన్నమాట. హ్మ్. ఒక్కొక్కసారి ఎంతమందిని తీసుకెళ్తాడు? ఎంత హనుమంతుడైనా సరే కొన్ని వందల మందిని పట్టుకొని తీసుకెళ్ళగలుగుతాడు గానీ, రెండోది వెళ్ళేటప్పుడు వాళ్ళకు వాళ్ళ సంజీవని పర్వతం అనేది జీవం లేని ఒక రాయి. దాన్ని పట్టుకొని వెళ్ళడం ఈజీ. ఒక హ్మ్. పీస్ లాగా ఉంటది. హ్మ్. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సింగిల్ ఇండివిడ్యువల్ స వానరులు. వీళ్ళందరిని గట్టిగా పట్టుకొని వస్తువుల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళలేరు. హ్మ్. ఆహ్, ఇంకొకటేంటంటే రాముడు నేనదే చెప్తున్నాను. రాముడిని నమ్ముకున్న హనుమంతుడు గాల్లో వెళ్ళిపోయాడు గదా! హ్మ్. మరి రాముడు గాల్లో ఎందుకెళ్ళాడు? హ్మ్. ఇప్పుడు నేను రామభక్తుడిని. నేను అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను. హ్మ్. నేను రామభక్తుడినై అద్భుతంగా మాట్లాడగలిగినప్పుడు రాముడు నాకంటే గొప్పగా మాట్లాడడం సహజమే గదా! అవును. కాబట్టి హనుమంతుడి కంటే అవలీలగా రాముడు అక్కడికి వెళ్ళొచ్చు. హ్మ్. కానీ రామావతారంలో రాముడొచ్చినప్పుడు ప్రతి అవతారానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ హ్మ్. కండిషన్ దాటి ఎప్పుడు ప్రవర్తించడు హ్మ్. రా విష్ణుమూర్తి. హ్మ్. అట్లా రామావతారంలో వస్తున్నప్పుడు ఏం చెప్తాడంటే, రామావతారం వచ్చింది కేవలం రావణాసురుడిని చంపి వెళ్ళిపోవడానికి కాదు. హ్మ్. ఇప్పుడు నరసింహస్వామిని తీసుకోండి, హిరణ్యకశపుడిని చంపి మళ్ళీ అంతర్ధానం అయిపోతాడు. హ్మ్. మిగతా అవతారాలు కూడా చాలా వరకు అంతే. హ్మ్. కానీ రాముడు రావణాసురుడిని చంపడం అనేది రామావతారంలో ఒక చిన్న భాగం మాత్రమే. హుహు.
రావణాసురుడిని చంపిన తర్వాత 11,000 సంవత్సరాలు ధర్మపాలన చేస్తూ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. హ్మ్. అది ప్రధానం. అంటే హ్మ్. ధర్మాన్ని నిలబెట్టి ఒక పద్ధతి ప్రకారం రాజ్యాన్ని ఏర్పాటు చేసి ధర్మం అంటే ఏంటి? ధర్మంగా పరిపాలించడం ఎట్లా? మనిషి అనేవాడు ఎలా ఉండాలి? ఇది తర్వాత వేల సంవత్సరాలకు సరిపడా చూపించడం కోసం ఆయన భూమి మీదకొచ్చాడనమాట. హ్మ్. కాబట్టి ఒక మనిషి ఎలా ఉండాలని చూపించడానికి వచ్చినప్పుడు హ్మ్. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను. కృష్ణుడు చూపించినట్టు రాముడు విశ్వరూపం ఎందుకు చూపించలేదు? హ్మ్. అంటే రాముడొచ్చిన లక్ష్యం ఏంటి అంటే, తాను గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి రాలేదు. హ్మ్. ఒక సామాన్య మానవుడు ఎలా ఉండాలో చూపించడానికొచ్చాడు. అవును. సామాన్య మానవుడు సముద్రాన్ని ఎలా దాటాలి మరి? హ్మ్. బ్రిడ్జ్ కట్టుకొని దాటాలి. హ్మ్. మీకొక సమస్యొచ్చింది. హ్మ్. సమస్యొచ్చినప్పుడు స్వయం కృషితో దాని మీద స ఒక బ్రిడ్జ్ కట్టుకొని దాని మీద నుంచి వెళ్ళాలి. ఇదే మానవుల లక్షణం. హ్మ్. రాముడు ఒకవేళ గాల్లో వెళ్ళిపోయుంటే, మనం గూడా గాల్లో వెళ్ళొచ్చు. హ్మ్. కానీ మనకు అవకాశం లేదు. సో, హ్మ్. మనుషులు చేయలేనిది ఏది కూడా రాముడు చేయడు. హ్మ్. చెయ్యలేక కాదు. హ్మ్. చేయకుండా ఉంటాడు. ఎందుకంటే, ఆయన మనుషులకి ప్రేరణగా ఉండడానికొచ్చాడనమాట. మానవావతారం గాబట్టి మానవత. ఇప్పుడొక నటుడుంటాడు. ఆ నటుడు ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్. హ్మ్. అందులో గన్ పెట్టి అందరిని కాల్చేస్తాడు. హ్మ్. ఆ తర్వాత సినిమాలో జస్ట్ ఒక ఆహ్, స్కు కలే కాలేజ్‌లో లెక్చరర్ పోస్ట్ వేస్తాడు. హ్మ్. ఇంతకుముందు పోలీస్ వేషం వేసిన నటుడే ఈసారి లెక్చరర్. హ్మ్. మరి ఈసారి గన్ పట్టుకొని కాల్చడు కదా! హ్మ్. ఎందుకంటే ఆ పాత్రకు తగ్గట్టుగా ఉండాలి. ఆ! రాముడు రామావతారంలో చేయడానికి ఏం చేయడానికొచ్చాడు? మనిషిగా ఆదర్శంగా నిలబడడానికొచ్చాడు. మనుషులు ఎలా ఉండాలి? ఇది చూపించడానికొచ్చాడు. హ్మ్. మనిషి సమస్య వచ్చినప్పుడు దాన్ని స్వయం కృషితో ఎదుర్కొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇది రాముడు చెప్పాలనుకుంది. హ్మ్. సో, సముద్రం అడ్డుగా నిలబడింది. హ్మ్. ఆ అడ్డుగున్న సముద్రాన్ని ఎలా దాటాలి? మ్యాజిక్‌తోనో, అతీతమైన శక్తితోనో, లేకపోతే నేను దేవుడిని కాబట్టి నాకున్న శక్తితో దాటేస్తానని కాదు. హ్మ్. మనుషులు ఎవరైనా చేయగలిగేదేముంది అంటే, దాని మీద ఒక బ్రిడ్జ్ కట్టి, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎళ్ళాలి. ఇదే మనుషులు చేయాల్సిందనమాట. హ్మ్. ఏ పని సమస్య అయినా. పెద్ద పెద్ద సమస్యలు ఏవొచ్చినా సరే, హ్మ్. మనం ఇంజినీరింగ్ జేయాలి, లేదు మెడిసిన్ జేయాలి, సివిల్స్ అప్లై చేసి ఐఏఎస్సో, ఐపీఎస్సో అవ్వాలి. హ్మ్. ఇటువంటివి ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, ఒక హ్మ్. గొప్ప నటుడవ్వాలి. ఇవి ఏ అంబిషన్ ఉన్నా సరే, హ్మ్. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారు, తాయెత్తులు కట్టుకోవడానికో, హ్మ్. లేకపోతే యంత్రాలు పెట్టుకొని పూజించడానికో, హ్మ్. మంత్ర జపం చేసేసి, ఈ మంత్రం చేస్తే అది జేయదు. ఇవన్నీ తప్పని కాదు. చేస్తే చేయొచ్చు. మంత్రం జపించడం తప్పు కాదు. యంత్రం పూజించడం తప్పు కాదు. కానీ రాముడు ఏం చేశాడో గమనించాలిక్కడ. హ్మ్. సముద్రం అడ్డుగా నిలబడి పోనివ్వట్లేదు లంకకి. అప్పుడు రాముడు అక్కడ కూర్చొని మంత్రజపం గాని, వ్రతాలు గాని, నోములు గాని, యంత్రాల్ని పూజించడం గాని అవి చేయలేదు. హ్మ్. వానరుల సైన్యంతో బ్రిడ్జ్ కట్టాడన్నమాట. హ్మ్. ఈ స్వయం కృషి అనేది రాముడి నుంచి నేర్చుకోవాలి. హ్మ్. ఏ సమస్యొచ్చినా సరే దాన్ని తెలివితో, శారీరక శక్తితో, మానసిక శక్తితో దాటాలనేది అక్కడున్న ఇది. హ్మ్. అందుకు హనుమంతుడు సంజీవని తీసుకొచ్చాడు. హ్మ్. అంతకుముందు తానొక్కడే లంకకు పోయి రావడం జరిగింది గానీ, ఆ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు మాత్రం ఆయన దాంట్లో కలుగజేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే రాముడు మానవులందరికీ ఆదర్శంగా ఉండడానికి ఆ బ్రిడ్జ్ కట్టాల్సింది. ఆ బ్రిడ్జ్ అక్కడ కట్టడం ద్వారా వారధి కట్టడం ద్వారా మనకి అందుకే ఆ వారధి మన చరిత్రలో ఎంత ఇంపార్టెంట్ అంటే అదే రాముడిని తీసేసి భారతదేశాన్ని చూడలేమని నేను చెప్పేది అందుకే అన్నమాట. హ్మ్. ఆసేతు హిమాచలం అని మనం వింటుంటాం గదా! హ్మ్. చాలా సర్వసాధారణమైన అవును. మాటది. ఆసేతు హిమాచలం అని ఎందుకంటాం మనం? అవును. మనకు బ్రిటిషర్లున్నప్పుడు ఆహ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో చిన్న చిన్న రాజ్యాలుండేవి. హ్మ్. తెలంగాణలో నిజాం రాజ్యం ఉండేది. హ్మ్. పైకెళ్తే మొఘల్ రాజులుండేవాళ్ళు. హ్మ్. మహారాష్ట్రలో మరాఠా రాజులుండేవాళ్ళు. హ్మ్. ఈ విధంగా ఒక్కొక్క చిన్న చిన్న రాజ్యాలుగుండేది. హ్మ్. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ ఏం చేశాడు? హ్మ్. అనేక సంస్థానాల్ని, వందల సంస్థానాలను తీసుకొచ్చి ఒక భారతదేశాన్ని తయారు చేశాడు. హ్మ్. అందుకని చాలామంది ఇప్పుడు ఏమంటుంటారు, భారతదేశం అనేది బ్రిటిషర్లు రాకముందు అసలు దేశంగా లేదు. చిన్న చిన్న రాజ్యాలుగా మాత్రమే ఉండేదంటుంటారు కదా! హ్మ్. చిన్న చిన్న రాజ్యాలుగా ఉండడం నిజమే. కానీ ఈ దేశం మొత్తం ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయము, ఒక దేవుడు, ఒక మతము, ఒక ధర్మం అనేది ఉంది. దాని ద్వారా ఒక 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 దీంట్లో ఉండేది. అంటే మనందరం కలిసున్నామండి. హ్మ్. అంటే రాజు ఎవరున్నా సరే, మన దేశ రాజు వేరు, ఇంకో దేశ రాజు వేరైనా సరే, అప్పుడు గూడా హ్మ్. దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళు కాశీకెళ్ళేవాళ్ళు. హ్మ్. కాశీలో ఉన్నవాళ్ళు రామేశ్వరంకొచ్చేవాళ్ళు. ఈ విధంగా భారతీయులను కట్టిబెట్టింది ఎవరు అంటే ఒక రాజో, ఒక రాజ్యమో, ఒక భాషనో లేకపోతే ఒక ఇది కాదు. మనల్ని కట్టిపెట్టింది మన ధర్మం, హ్మ్. మన విశ్వాసం, మన ఆచారం, మన సాంప్రదాయం ఇవన్నీ కట్టిపెట్టాయి. హ్మ్. అట్లా మన భారతీయులందరినీ ఏకం చేసిన అతి ప్రధానమైన అంశము, అతి ప్రధానమైన విశేషం ఏంటంటే రాముడు. హ్మ్. ఆయన దక్షిణ సముద్ర తీరంలో కట్టింది ఏంటి? వారధి. హ్మ్.
అక్కడ సహజంగా ఉన్నయేంటి? హిమాలయాలు. హ్మ్. అందుకని కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఏం చెప్తున్నాం? ఆసేతు హిమాచలం అంటున్నాం. హ్మ్. ఈ దేశం ఎన్ని ముక్కలవ్వచ్చు, చిన్న ముక్కలు చిన్న రాజ్యాలవ్వచ్చు, పెద్ద రాజ్యాలవ్వచ్చు. హ్మ్. దీన్ని అశోకుడు పరిపాలించి ఉండొచ్చు. హ్మ్. ఆ తర్వాత ఇంకోడు ఎవరు బ్రిటిషర్లు, మొఘల్ అక్బరు, బాబరు, బీర్బల్, మన ఔరంగజేబు వీళ్ళెవరైనా వచ్చుండొచ్చు. హ్మ్. రాజులు మారొచ్చు, రాజ్యాలు మారొచ్చు. కానీ ఈ ఆసేతు హిమాచలం అనే కాన్సెప్ట్ మారలేదు. హ్మ్. అది మనం గుర్తించాలన్నమాట. ఈ ఆసేతు హిమాచలం అంటే భారతదేశం అనేది కిందున్న సేతువు అంటే వారధి. రాముడు కట్టిన వారధి నుంచి మొదలుపెడితే హిమాలయాల వరకు ఉన్నదాన్ని భారతదేశం అంటున్నాం మనం. హ్మ్. ఈ భావన ఎన్ని సంవత్సరాలుగుంది? కొన్ని వేల సంవత్సరాలుగా ఉందన్నమాట. రాముడు భారతదేశాన్ని నిర్వచించాల్సొచ్చినప్పుడు రాముడు కట్టిన వారధే మనకు ప్ర ఈ డెఫినిషన్‌కి ఇదన్నమాట. ఎక్కడ రాముడి వారధి ఉందో అక్కడి నుంచి భారతదేశం స్టార్ట్. హ్మ్. ఎక్కడి దాకా? హిమాలయాల వరకు. హ్మ్. రాముడు మనకంత ముఖ్యం అన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు రాముడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రాముడి నుంచి ప్రేరణ పొందాల్సొచ్చినప్పుడు, రాముడి దగ్గర ఉన్న అనేక సద్గుణాలు అసలు వాల్మీకిని వాల్మీకి నారదుడిని ఏమడుగుతాడంటే, ఒక 16 రకాల లక్షణాలు చెప్పి, ఈ 16 సుగుణాలు ఎవరికున్నాయో హ్మ్. నాకాయన కథ చెప్పు అని అడుగుతాడు. నారదుడు అప్పుడు రాముడి గురించి చెప్తే, ఆయన తర్వాత రామాయణం పెద్ద గ్రంథంగా రాస్తాడనమాట. హ్మ్. అందులో మీరు అడిగిన శబరి విశేషం గూడా వస్తది. శబరి ఆహ్, ఎంగిలి పళ్ళు రాముడు తిన్నాడు. శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లు రాముడు తిన్నాడనేది హ్మ్. అదే నేను చెప్పినట్టుగా సినిమా వాళ్ళు రాముడిని, రామాయణాన్ని తమ ఇష్టానుసారం వాడేసుకున్నారు. హ్మ్. రామాయణము చదవాలి అంటే వాల్మీకి రామాయణం చదివి తెలుసుకోవాలి తప్ప, హ్మ్. సినిమాలు, సీరియల్స్ వీటిని చూసేసి అందులో ఉన్నది నిజం అనుకోవడానికి లేదు. హ్మ్. అందులో ముఖ్యమైనది ఏంటంటే శబరి గురించి. హ్మ్. శబరి ఎంగిలి పళ్ళు రాముడికి పెట్టలేదు. రాముడు గూడా శబరిమాత ఎంగిలి పళ్ళు తినలేదు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. హ్మ్. శబరి చాలా గొప్ప రామభక్తురాలు. హ్మ్. ఆమె చాలా చిన్నగున్నప్పుడే రాముడికి రామనామం జపిస్తూ ఉంటది. ఆమె ముసలామైపోయి ఒక 90 ఏళ్ళొచ్చేసిన తర్వాత అప్పుడెప్పుడో ఆమె కంటి చూపు కూడా మందగించిన తర్వాత రాముడొస్తాడు. హ్మ్. రాముడొచ్చినాక ఆమె మోక్షం పొందుతుంది. హ్మ్. అయితే ఆ రాముడొస్తాడని చెప్పి ఆమె ప్రతిరోజు రొటీన్ ఏంటంటే, ఈ రాముడు ఏ రోజొస్తాడో తెలీదు కదా! ఆమె గురువు ఏం చెప్తాడంటే ఆహ్, శబరి యొక్క గురువు హ్మ్. రాముడొస్తాడు. వచ్చినప్పుడు నీకు మోక్షాన్నిస్తాడు. హ్మ్. నువ్వు రోజు రాముడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఆయన స్వర్గానికెళ్ళిపోతాడు. హ్మ్. వెళ్ళిపోయినప్పుడు శబరి రోజేంటంటే ఆమె గిరిజన మహిళ అడవిలో ఉంటుంది. హ్మ్. ఆమె రోజు అడవిలో తిరిగి మంచి చెట్లన్నీ చూసి, ఆ చెట్లల్లో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాముడు పుల్లటి పళ్ళు తినకూడదు, రుచి లేని పళ్ళు, చప్పటి పళ్ళు తినకూడదని చెప్పి, ప్రతి చెట్టు మీద ఉన్న ఒక పండు తీసి, దాని రుచి చూసి, అప్పుడు ఆ చెట్టు పళ్ళు బాగుంటే తీసుకొనొచ్చేదనమాట. హ్మ్. సో, ఆమె చెట్టు మీద ఉన్న ఒక పండు రుచి చూసింది తప్ప, అన్ని పళ్ళు కొరికి చూడలేదు. హ్మ్. మన వాళ్ళు దాన్ని కొంచెం ఓవర్‌గా ఏం చేస్తారంటే, దాన్ని కొంచెం మార్చేసి, ఆమె ప్రతి పండు కొరికినట్టు, హ్మ్. ఆమె కొరికిన ప్రతి పండు హ్మ్. తీసుకొని రాముడు తిన్నట్టు చూపిస్తాడు. ఆ! రాముడు ఎంగిలి పళ్ళు తినలేదు. ఆమె చెట్టు మీద ఉన్న పళ్ళు చూడడం కోసం, ఒక్కొక్క పండు ఎంగిలి చేసి చూసి, హ్మ్. మిగతా పళ్ళు తీసుకొచ్చిందనమాట. హ్మ్. అట్లనే ఇప్పుడు రామాయణంలో అహల్య గురించి ఉంటుంది. వాల్మీకి రామాయణంలో అహల్య ఎవరు అంటే గౌతమ మహర్షి భార్య. హ్మ్. రాముడు గురువుల్ని చాలా గౌరవిస్తాడు. హ్మ్. ఓకే. మీకు వశిష్ఠుడైనా సరే, వశిష్ఠుడి దగ్గర రాముడు చాలా రకాల ప్రశ్నలు అడిగితే వశిష్ఠుడు జ్ఞానబోధ చేస్తాడు. హ్మ్. అదే యోగ వాసిష్టం అంటాం. హ్మ్. వశిష్ఠ రామ సంవాదం అని కూడా దాని పేరు. ఈ హ్మ్. యోగ వాసిష్టం అనేది కూడా ఒక రామాయణం లాగా ఒక పెద్ద గ్రంథం. హ్మ్. 1,00,000 శ్లోకాలతో ఉంటుందన్నమాట. ఈ యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి బోధిస్తాడు. హ్మ్. అట్లనే విశ్వామిత్రుడు చిన్నప్పుడు రాముడిని అడవికి తీసుకెళ్తాడు కదా! యాగ సంరక్షణకి అవును. సీతా కళ్యాణం ముందు. హ్మ్. అప్పుడు కూడా రాముడు అనేక ప్రశ్నలు వేస్తే విశ్వామిత్రుడు రా రాముడికి అనేక కథలు కుమార సంభవం గావచ్చు, ఇటువంటి కథలన్నీ చెప్తాడు. గంగావతరణ గావచ్చు, ఇవన్నీ చెప్తాడు. హ్మ్. అంటే గురు శుశ్రూష చేయడంలో, గురువుల్ని అడిగి జ్ఞానాన్ని పొందడంలో రాముడికి తిరుగులేదనమాట. హ్మ్. గురువుల్ని తన జీవితకాలం మొత్తంలో చాలా బాగా ఆరాధించిన వాడు, గురువు సేవ చేసిన వాడు రాముడు. హ్మ్. అందుకని రాముడి నుంచి నేర్చుకోవాల్సిన మరొక గొప్ప విషయం ఏంటంటే, గురువుల్ని ఆరాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశ సంస్కృతిలో కూడా గురువుల్ని ఆరాధించడం చాలా ముఖ్యం అన్నమాట. హ్మ్. ఈ వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని మనం చెప్పుకుంటాం కదా! కౌసల్య, అవును. సుప్రజ, రామ అనే శ్లోకం గూడా రాముడు పడుకొనున్నప్పుడు రామ సూర్యోదయం అవుతుంది. ఇంక లెవ్వు అని చెప్పి విశ్వామిత్రుడు లేపడానికి రాముడిని నిద్ర లేపడం కోసం చెప్పిందే ఆ శ్లోకం. హ్మ్. కౌసల్య, సుప్రజ, రామ అని చెప్పేసి. అది ఈ రోజుకి గూడా మనకు ప్రతి ఇంట్లో వింటుంది. కౌసల్య, సుప్రజ, రామ పొద్దున్న వినపడుతుంది అంటే అర్థం ఏంటి? రాముడు మన సంస్కృతిని నడుపుతున్నాడని అర్థం. అవును. సో, మనకు తెలియకుండానే రాముడు మన సంస్కృతిలో అంత భాగమే. తర్వాత రాముడు అగస్త్యుడిని గూడా
గురువుగా భావిస్తాడు. హ్మ్. ఆయనొచ్చి ఆదిత్య హృదయం మంత్రం ఉపదేశించిన తర్వాతే రాముడు అది జపించి 3 సార్లు జపించిన తర్వాత రావణాసురుడిని వధిస్తాడు. హ్మ్. కాబట్టి గురువుల అనుగ్రహము రాముడి మీద చాలా ఎక్కువుంటుంది. ఆ! రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే గురువుల్ని గౌరవించడము, పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోదేంటంటే ఈ రాముడు ఆహ్, గౌతముడి యొక్క భార్య ఎవరైతే అహల్య ఉందో ఆమె వయసులోనే కాదు, జ్ఞానంలో గావచ్చు, స్థాయిలో గావచ్చు, అన్నిట్లో గూడా గౌతముడు గూడా రాముడికి గురువు గదా! గురువు హ్మ్. లాంటి వాడు, ఋషి. హ్మ్. కాబట్టి గురుపత్ని అంటే ఆమె అమ్మతో, తల్లితో సమానం. అహల్య రాయిగా ఉంది. రాయి మీద రాముడు కాలు పెట్టాడు. ఆమె మనిషిగా మారింది. అప్పుడు రాముడి కాలు ఆమె తల మీద ఉన్నట్టుగా ఇవన్నీ సినిమాలో వాళ్ళు చూపించే ఒక హ్మ్. విధమైన పైత్యం. వాల్మీకి రామాయణంలో లేదు. హ్మ్. రా ఆమెకున్న శాపం ఏంటి అంటే అహల్యకి ఆ ఆశ్రమంలో రూపం లేకుండా ఉంటుంది. హ్మ్. ఒక ఆశ్రమంలో ఆమెకు రూపం లేకుండా అట్లా ఉండిపోతుందనమాట. హ్మ్. రాముడు ఎప్పుడైతే ఆ ఆశ్రమంలో కాలు పెడతాడో ఆమెకు రూపం వస్తుంది. హ్మ్. సో, రాముడు ఆ ఆశ్రమంలోకొచ్చాడు. ఎదురుగా అహల్య ప్రత్యక్షమైంది. హ్మ్. అప్పుడు రాముడు అహల్యకి పాదాభివందనం చేస్తాడు. మన సినిమాల్లో ఏం చూపిస్తారు? అహల్య రాముడికి రాముడికి చేసినట్టు చూపిస్తారు. మన పాటలు కూడా ఉంటాయి కదా! హ్మ్. రాయినైనా కాకపోతిని రామపాదం సోక రామపాదం. రాయి లేదు, రామపాదం సోకడం లేదు. ఇదంతా అబద్ధం. హ్మ్. అహల్య రాముడికి పూజనీయురాలు. రాముడే అహల్యకిని పూజించాడనమాట. హ్మ్. ఎందుకంటే ఆమెకు గౌతమ మహర్షి లాంటి ఒక గొప్ప మహర్షికి భార్య కాబట్టి హ్మ్. ఆమె గురుపత్ని. హ్మ్. అందుకని ఆమెని తల్లితో సమానంగా రాముడు పూజిస్తాడు. ఈ విధంగా రాముడి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. అలాగే వాల్మీకి రామాయణంలో లేని ప్రక్షిప్తాలు, అభూత కల్పనలు, శంభూక వధ కావచ్చు, లేకపోతే రాముడు సీతాదేవిని అడవికి పంపించాడు కాబట్టి పంపించడం ఇటువంటివన్నీ కొంతవరకు తర్వాత తరాల్లో కల్పించిన వాళ్ళు కూడా కొందరున్నారనమాట. అండ్ ఇంకొకటి మీరిందాక చెప్పారు గదా! 16 కళలలో ఎవరు గొప్పవాళ్ళు అన్నప్పుడు రాముడు పేరు చెప్తాం గదా! హ్మ్. అలాగే రావణాసుడు రాముడి కన్నా ఎక్కువ. 24 కళల్లో గొప్పవాడు రావణాసుడు. హ్మ్. రాముడి కన్నా గూడా. అండ్ ఆహ్, రావణాసుడిని వధించినందుకు ఎందుకంటే రావణాసుడు బ్రాహ్మడనమాట. అవును. అందుకనే బ్రహ్మపాతకం చుట్టుకొని రాముడు సీతా వియోగం అనుభవించాల్సొచ్చింది. పిల్లలకి, భార్యకి దూరమయ్యి తన జీవితం అలా అయింది అన్నది అది నిజమేనా అసలు? లేదు. మామూలుగా ఈ బ్రహ్మహత్య పాతకము, రావణుడు, బ్రాహ్మణుడు హ్మ్. అనేది వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. హ్మ్. వాల్మీకి చెప్పలేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే హ్మ్. బ్రహ్మహత్య పాతకం రాముడికి ఆహ్, ల్ సంభవించింది. అందుకు అది పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశాడు అనేది కూడా హ్మ్. పురాణాల్లో ఉంది. స్కాంద హ్మ్. పురాణము అట్లాంటి వాటిలలో ఉంది. పురాణంలో ఉంది కాబట్టి అది నిజమే. హ్మ్. కానీ వాల్మీకి రామాయణంలో చెప్పలేదు కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. రెండోది సీతా వియోగానికి రావణాసురుడిని చెప్పడానికి ఎటువంటి సంబంధం లేదు. హ్మ్. ఎందుకంటే రాముడు వచ్చిందే అధర్మాన్ని అంతం జేయడానికి. హ్మ్. కాబట్టి రావణాసురుడి కంటే ముందు కరదూషణాదులని జెప్పి రావణాసురుడి బంధువులుంటారు. హ్మ్. అంటే శూర్పణఖ యొక్క రావణాసురుడు శూర్పణఖ వాళ్ళ అన్న గదా! హ్మ్. అట్లనే ఈ కరదూషణాదులు అనే వాళ్ళు గూడా శూర్పణఖ యొక్క సోదరులనమాట. హ్మ్. వీళ్ళు నాకు 14,000 మందిని ముందే చంపుతాడు. హ్మ్. ఆ తర్వాత రావణాసురుడి కొడుకుంటాడు గదా! మేఘనాథుడు. హ్మ్. అతడిని చంపడం జరుగుతుంది. కుంభకర్ణుని చంపడం జరుగుతుంది. హ్మ్. రావణాసురుడు ఇంకో కొడుకుంటాడు అక్షకుమారుడని. అతన్ని హనుమంతుడు చంపుతాడు. ఇంద్రజిత్తు ఆయనతో ఇంద్రజిత్తు, మేఘనాథుడు ఒకటే. హుహు. ఇంద్రజిత్ అన్న, మేఘనాథుడన్న ఒకటే. అతన్ని లక్ష్మణుడు చంపుతాడు. హ్మ్. కుంభకర్ణుడిని రాముడే చంపుతాడు. హ్మ్. రావణాసురుడిని కూడా రాముడు చంపుతాడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే రావణాసురుడిని చంపితే బ్రహ్మహత్య పాతకమొస్తే అతని కొడుకు అక్షకుమారుడిని హనుమంతుడు చంపాడు కదా! మరి హనుమంతుడికి ఏం రాలేదు. అవును. అయితే ఇక్కడ ఎందుకు చెప్తారంటే హనుమంతుడికి లేదా లక్ష్మణుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోలేదని చెప్తారు. కానీ రావణాసురుడిని చంపినందుకు రాముడికి మాత్రం చుట్టుకుంది అంటారు. హ్మ్. ఎందుకు కొన్ని పురాణాల్లో అట్లా చెప్పారంటే నేను ఇంతకు ముందే చెప్పా. రాముడు మానవుడిగా వచ్చాడు. హ్మ్. మానవుడిగా వచ్చినప్పుడు చేసిన పనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. హ్మ్. ఆ కోణంలో చూసినప్పుడు రాముడు ఏం చేస్తున్నాడంటే రావణాసురుడు అనేవాడిని చంపినందుకు నాకు కూడా దానితో కొంత దోషం అంటింది. అది పాపం కాదు దోషం. దోషం. ఈ దోషం అంటినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి నేనేం చేశానంటే శివారాధన చేశాను హ్మ్. అని చెప్పి చూపించాడక్కడ. హ్మ్. అది అక్కడితో పోయింది. సీతా వియోగానికి, రావణ వధకి సంబంధం అస్సలు లేదు. హ్మ్. అది ఎక్కడున్నా కూడా అది తప్పు. హ్మ్. కాకపోతే బ్రహ్మహత్య పాతకం అనేది వాల్మీకి రామాయణంలో లేదు. హ్మ్. పురాణాల్లో ఉంది. ఆ పురాణాల ప్రకారం ఏంటంటే శివలింగ ప్రతిష్ఠ చేసి, హ్మ్. ఆ లింగ ప్రతిష్ఠ చేసినందుకు ఆ బ్రహ్మహత్య పాతకం పోయిందని చెప్తారనమాట. బ్రహ్మహత్య పాతకాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కొంతమంది రాముడికి బ్రహ్మహత్య పాతకం ఏంటని వ్యతిరేకిస్తారు. హ్మ్. కొంతమంది కాదు కాదు పురాణాల్లో ఉందని చెప్తారు. హ్మ్. ఈ చర్చ మీద పెద్దగా టైం వేస్ట్ చేయాల్సిన ఉద్దేశ్యం అయితే చేయొద్దనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే రాముడు ఏది చేసినా మనకు మార్గదర్శనంగా ఉండడానికి చేస్తాడు. అవును. కాబట్టి రాముడు చెప్పిందేంటంటే,
రావణాసురుడు దుర్మార్గుడైనప్పటికీ చంపినందుకు దోషం అంటింది. సో, మనం చేసే పని ఎంత మంచిదైనప్పటికీ దానివల్ల వచ్చే ఫలితం గూడా మనం భరించాల్సి ఉంటుంది అనేది ఆయన ఉద్దేశ్యం అక్కడ. అంతే తప్ప రాముడికి బ్రహ్మహత్య పథకం చుట్టుకుంటుంది. దానివల్ల సీతావియోగం జరిగింది. అదే చెప్తున్నా. అసలు సీతావియోగం సీతాదేవిని ఆ రాముడు అడవికి పంపించాడనేదే ఉత్తర రామాయణంలో ఉంది. ఈ ఉత్తర రామాయణం మొత్తం ప్రక్షిప్తం అని చెప్పేవాళ్ళు కొందరున్నారు. సరే, అది కూడా వాల్మీకి రాశాడని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటానంటే వాల్మీకి రాశాడా లేదా పక్కన పెడితే, సీతాదేవిని అడవికి ఎందుకు పంపించాడు రాముడు? ఒక రాజుగా తన రాజ్యంలో ఉన్న వాళ్ళకి సీతాదేవి వ్యక్తిత్వం మీద కొంత అనుమానాలున్నాయి. ఆమె గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, భర్తగా సీతాదేవి మీద రాముడికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ రాజుగా రాజ్యం ముఖ్యము, ప్రజలు ముఖ్యం కాబట్టి సీతాదేవిని ఆయన వదులుకున్నాడు. ఇది ఆయన రాజుగా ఆయన కర్తవ్యాన్ని చూడాలక్కడ. ఆ విధంగా చూసినా సరే. సీతాదేవి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎంత చెడ్డ పేరు వచ్చినా సరే, నువ్వు అవినీతి చేసినావు, కోట్లాది రూపాయల కుంభకోణం చేసినావు అన్నా ఇప్పుడు పదవులను వదిలిపెట్టుకోకుండా అట్లనే అతుక్కొని కూర్చునే వాళ్ళని మనం చూస్తున్నాం కదా. రాముడు అటువంటి వాడు కాదు, అది సమస్య. తను రాజుగా ఉన్నప్పుడు నైతిక బాధ్యత తీసుకున్నాడు. రాజుగా ఉన్నప్పుడు రాజుగా తన బాధ్యత ముఖ్యం కాబట్టి, తన భార్య మీద అపవాదు వస్తుంది కాబట్టి అతను భార్యను వదిలేశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాముడు ఎప్పుడు కూడా రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు రావణాసురుడితో గొడవ పడకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే పోయేది కదా. రాముడికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఏం పెద్ద సమస్య కాదు కదా. ఆయన రాజవంశంలో పుట్టినవాడు కదా. ఆ కాలంలో దశరథుడికే 3 భార్యలు కదా. రాముడి తండ్రి దశరథుడికి 3 భార్యలు కదా. మరి రాముడు కూడా సీతాదేవిని కాదనుకొని ఇంకో పెళ్లి చేసుకునేవాడు కదా. ఎందుకు చేసుకోలేదు? ఆ తర్వాత సీతాదేవిని అడవికి పంపించింది కూడా నిజమే అనుకున్నాం. అడవికి పంపించిన రాముడు ఒంటరిగా ఉన్నాడు తప్ప సీతను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేదు కదా. కాబట్టి సీతాదేవితో రాముడికి ఉన్న ప్రేమని శంకించాల్సిన పని లేదు. అయినా కూడా సీతాదేవిని అడవికి ఎందుకు పంపించాడు? ఆయన రాజు కాబట్టి పంపించాడు. ఓకే. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, లేదంటే ఆర్మీలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. తనకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బార్డర్ దగ్గరికి డ్యూటీకి వెళ్ళను అని అనట్లేదు కదా. ఆర్మీ జవాన్లు ఏం చేస్తున్నారు, భార్యని ఇక్కడ వదిలేసి పిల్లల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు బార్డర్ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ ప్రధానం, కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్తారు కదా. ఎందుకు? కర్తవ్యం అన్నిటికంటే గొప్పది. ఆ కర్తవ్యాన్ని ధర్మం రూపంలో పాటించిన వాడు రాముడు. రాముడు రాజుగా ఉండాలి కాబట్టి సీతాదేవి మీద వచ్చిన అపవాదుకి ప్రాధాన్యతనిచ్చి ఆమెని త్యజించడం జరిగిందనమాట. ఆ తర్వాత జరిగిన కథ మనకు తెలిసింది. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది, రాముడు సరైన నదిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లవకుశులకి రాజ్యం ఇచ్చేస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ రాముడు ఏది చేసినా సరే తన స్వార్థం కోసం కాదు, మనందరికీ మార్గదర్శనం ఇవ్వడం కోసం చేశాడు అనమాట. సార్, వాలిని రాముడు చెట్టు చాటు నుంచి సంహరించాడు, ఇలా చేయడం తప్పు అని చెప్పి కొందరి ఆలోచన అది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, అసలు ఎందుకు అలా చెట్టు చాటు నుంచి సంహరించాడు అంటే, వాలికి శత్రువు ఎవరైనా ఎదురుపడినప్పుడు తనలోని సగం బలం తనకు వచ్చేసేలాగా ఆ వరం ఉంది వాలికి. అందుకనే రాముడు ఎదురుపడినప్పుడు తనలోని సగం బలం అంతా వాలికి వెళ్ళిపోతుంది కాబట్టి చెట్టు చాటు నుంచి సంహరించాడు అని చెప్పి ఇదొకటి. ఇది ఎంతవరకు నిజం? ఇది వాలిని చెట్టు చాటు నుంచి సంహరించడం అనేది కూడా రాముడి మీద ప్రతిసారి కొత్తగా ఒక తరం ఎవరైతే వస్తారో వాళ్ళకి వచ్చే రెగ్యులర్ డౌట్ ఇది. గత తరంలో మనం మాట్లాడుకుంటాం, మళ్ళీ కొత్త తరం వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది. వాలిని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చిందో రాముడు వాలికే చెప్తాడు. రామాయణంలో బాణం గుచ్చుకున్న తర్వాత వాలి కింద పడిపోయినాక వాలి రాముడిని రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు అన్నిటికీ రాముడు సమాధానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ మనం చదివితే అన్ని క్లారిటీ వస్తాయి. సరే, సింపుల్ గా చెప్పుకున్నప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి చంపొచ్చా చంపకూడదు, ఇది ఫస్ట్ థింగ్. రాముడి కాలంలో వేట అనేది చట్ట వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాజులు వేటాడేవాళ్ళు. జింకలైనా లేదు పులులైనా సింహాలైనా దేన్నైనా అడవి జంతువులని రామాయణ కాలంలో రాజులు వేటాడేవాళ్ళు. రాముడు రాజు కదా, జంతువుల్ని వేటాడొచ్చు కదా. ఈ వాలెవరు? వానరుడు. అతను మనిషి కాదు, పూర్తి మనిషి కాదు. అలానే అతను జంతువు అని కాదు నేను చెప్పట్లేదు, కానీ మనం చూసే సాధారణ జంతువులు లాంటి వాళ్ళు కాదు వానరులు, అలాగే మనుషులు కూడా కాదు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఒక రకమైన జాతి. మనం ఇప్పుడు చాలా మంది వానరులు అంటే ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే కోతులు అని చెప్పేస్తున్నారు. కోతులు కాదు, మనం కోతుల్ని చూస్తున్నాం కదా. కోతులు ఎక్కడ, హనుమంతుడు ఎక్కడ? నిజంగా హనుమంతుడి కోతే అయితే మనం గుళ్ళు కట్టి రోజు ప్రదక్షిణాలు చేయం కదా. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకు రాజ్యం ఉండేది, పరిపాలన ఉండేది, భాష ఉండేది, పెళ్లిళ్ళు, కుటుంబాలు అన్నీ ఉండేవి. వాలి భార్య పేరు తార, సుగ్రీవుడి భార్య పేరు రుమ.
ఈ విధంగా ఇవంతా ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి వానరులు మనుషులు కాదు కాబట్టి హ్మ్. ఆయన చెట్టుచాటును చంపడం తప్పు కాదు. హ్మ్. అది ఫస్ట్ థింగ్. రెండోది వానరుడు వాలి ఎదురుగా రాముడొస్తే రాముడి బలం సగం తగ్గిపోతుంది అని అన్నారు కదా! హ్మ్. ఆ సగం బలం కూడా చాలు వాలిని చంపడానికి. హ్మ్. రాముడి బలం ఎంతుంటుంది అంటే సుగ్రీవుడికి ముందు డౌట్ ఉంటది. హ్మ్. వాలిని చంపగలుగుతావా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు కదా మధ్య వృక్షాలుంటాయి. ఒకటే బాణంతో వరుసగా ఉన్న మధ్య వృక్షాలన్నిటిని కూలుస్తాడు. హ్మ్. ఆ తర్వాత రాముడు బొటనవేలుతో తంతే ఒక కళేబరం ఎగిరిపోయి దూరంగా పడుతది ఒక రాక్షసుడిది. హ్మ్. ఈ విధంగా రాముడి బలం మనకు చాలా సార్లు కనిపిస్తది. మనకు సీతా స్వయంవరం అనేది నిజంగా లేదు. హ్మ్. కాకపోతే శివధనుర్భంగం ఉంది కదా! శివధనస్సుని రాముడు ఎక్కుపెట్టినప్పుడు శివధనస్సు విరిగిపోతది. హ్మ్. యాక్చువల్‌గా శివధనస్సు జనకుడి కంటే ముందు వాళ్ళ వంశంలో శివుడు వాడిన ధనస్సు దాని పేరు పినాకి అంటారు. హ్మ్. దాన్ని ఒక తరం నుంచి ఒక తరంకి పాస్ చేస్తూ వస్తారనమాట. హ్మ్. చివరికి అది జనకుడి దగ్గర ఉంటుంది. హ్మ్. ఈ శివధనస్సు యొక్క శక్తి ఎంత బరువుంటుంది అనే దానికంటే ముందు అది చిన్నప్పుడు సీతాదేవి ఆడుకుంటూ దాని కిందకి బంతి వెళ్తే, ఆ హ్మ్. బంతి తీసుకోవడం కోసం ఎడమ చేత్తో జరుపుతది హ్మ్. సీతాదేవి. హ్మ్. ఎడమ చేత్తో జరిపినప్పుడు అది పక్కకు జరగగానే తీసుకుంటది. కానీ జనకుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. హ్మ్. ఎందుకు అంటే ఆ శివధనస్సుని కదిలించాలి అంటే ఒక 5,000 మంది బాగా బలిష్ఠులైన బాగా కండబట్టి ఉన్న మగవాళ్ళు అవసరమవుతారు. మగ సైనికులు. అటువంటి ఒక 5,000 మంది సైనికులు మోయాల్సిన శివధనస్సుని సీతాదేవి తన ఎడమ చేత్తో కదిలించింది. ఇప్పుడు సీతాదేవి బలం ఎంతుంటుంది మనం ఊహించుకోవచ్చు కదా! అయినా కూడా ఆమెను రావణాసురుడు అపహరించినప్పుడు సీతాదేవి ఆయనని తన పాతివ్రత్యం చేత గాని, బలం చేత గాని రావణాసురుడిని సంహరించలేదు. ఎందుకు? హ్మ్. ఆ పని రాముడు చేయాలి కాబట్టి ఊరుకుంది. హ్మ్. ఆ తర్వాత హనుమంతుడొస్తాడు కదా! లంకను మొత్తం దహిస్తాడు. హ్మ్. అక్షకుమారుడిని చంపుతాడు. చాలా మంది సైనికుల్ని చంపేస్తాడు. హ్మ్. రావణాసురుడిని చంపడం హనుమంతుడికి కూడా పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. మరెందుకు చంపలేదు? అంటే రాముడు చేయాల్సిన పని రాముడే చేయాలి. వీళ్ళెవరు చెయ్యరు. హ్మ్. ఆ విధంగా 5,000 మంది తీసుకొచ్చిన బాణాన్ని శివధనస్సుని హ్మ్. రాముడు ఎడమ చేత్తో లేపి ఎక్కుబెట్టి విరుస్తాడు. హ్మ్. ఇప్పుడు రాముడి బలం అర్థమైంది కదా! హ్మ్. కాబట్టి రాముడు వాలిని చంపడానికి సగం బలం ఉన్నా సరిపోతుంది. హ్మ్. అయినా కూడా చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడంటే అతనికున్న వరాన్ని గౌరవించడం కోసం అన్నమాట. హ్మ్. వాలికి ఒక వరం ఉంది. ఆ వరాన్ని గౌరవించాల్సిన అవసరం రాముడికి ఉంది అన్నమాట. హ్మ్. అందుకని దాన్ని గౌరవిస్తాడు. మూడోది అసలు వాలిని ఎందుకు చంపాడు? హ్మ్. మన కథలో ఇంకొంచెం వెనక్కెళ్తే వేరే పురాణాల్లోకి వెళ్తే ఒకసారి వాలి సంధ్యావందనం చేసుకుంటూ సముద్రంలో నదిలో నిలిచిబడి ఉంటాడు. హ్మ్. ఉన్నప్పుడు ఈ రావణాసురుడు అహంకారంతో వెళ్లి వాలిని డిస్టర్బ్ చేస్తాడు. అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రావణాసురుడు గొప్ప అని చెప్పేవాళ్ళు ఈ మధ్య ఎక్కువైంది గానీ, హ్మ్. రావణాసురుడికి ఉన్నంత పైత్యం ఇంకెవరికి ఉండదు. హ్మ్. చాలా మందితో ఊరికే కొట్లాడుకుంటాడు. హ్మ్. అట్లనే చాలా మంది స్త్రీలని సీతాదేవిని అపహరించాడని కదా రాముడు చంపింది. హ్మ్. అయితే అంతకు ముందు సీతాదేవి కంటే ముందు 5,000 మంది ఉంటారు ఆయన దగ్గర భార్యలు. హ్మ్. లేదంటే పెళ్లి చేసుకోకుండా తన దగ్గర ఉంచుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరిని తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు ఉంటారు గదా! వాళ్ళందరిని కుటుంబ సమేతంగా చంపేసి తీసుకొస్తాడు వీడు అట్లాంటి రాక్షసుడు. హ్మ్. అంటే ఒక స్త్రీని తేవడమే కాకుండా ఆ స్త్రీ పుట్టింటి వాళ్ళందరిని చంపడం గూడా రావణాసుడికి ఓ సరదా. హుహు. ఇటువంటి రాక్షసుడిని రాముడు చంపాల్సొచ్చింది. హ్మ్. అయితే అంతకంటే ముందు వాలి కథ. ఈ వాలి కథలో ఏం జరిగింది? వాలి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఈ రావణాసురుడొచ్చి ఇబ్బంది పెడితే, వాలి తన తోకతో చుడతాడు రావణాసురుడిని. హ్మ్. చుట్టి భూమి మీద ఉన్న సప్త సముద్రాల్లో తిరుగుతూ తన సంధ్యావందనం చేసుకుంటూ అక్కడంతా సముద్రాల్లో ముంచి తేల్చి తీసుకొచ్చాడనేది కథ. హ్మ్. అది సాధ్యమైందా లేదా పక్కన పెడదాం. హ్మ్. అయితే రావణాసురుడు చాలా గొప్ప బలవంతుడని గదా మనం జెప్తాం. హ్మ్. ఆ రావణాసురుడిని వాలి ఒక చిన్న పురుగుని చూసినట్టుగా చూస్తాడు. తన హ్మ్. తోకకు గట్టి అల్లాడించి వదిలిపెడతాడు. హ్మ్. అంటే ఇప్పుడు రావణాసుడి కంటే వాలి బలవంతుడనే గదా! హ్మ్. ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపేస్తాడు. హ్మ్. కాబట్టి వాలి కంటే రాముడు ఇంకా బలవంతుడు. హ్మ్. మరి వాలిని చంపకుండా వాలి అది కూడా అడుగుతాడు. బాణం తగిలి కింద పడిపోయినాక అడుగుతాడు. హ్మ్. "నువ్వు నాకంటే బలహీనుడైన సుగ్రీవుడిని." హ్మ్. సుగ్రీవుడు ఏం చేస్తాడు? వాలికి భయపడి పోయి కొండ మీద దాసుకుంటాడు గదా! అవును. అటువంటి ఒక బలహీనుడైన సుగ్రీవుడితో ఫ్రెండ్‌షిప్ చేసి వాడి కోసం నన్ను చంపావు గదా! హ్మ్. అసలు ఒకప్పుడు నేను రావణాసురుడిని తోకకు కట్టుకొని తిప్పిన వాడిని. హ్మ్. ఇప్పుడు నీ భార్య రావణాసురుడి దగ్గర ఉంది గదా! హ్మ్. నేను వెళ్లి రావణాసురుడిని మాట్లాడి గాని, లేదంటే 4 గుద్దులు గుద్దేసి వాడిని చంపేసి తీసుకొనైనా వచ్చేవాడిని గదా! సీతాదేవిని. హ్మ్. రావణాసురుడు లాంటి ఒకడిని చంపి తీసుకురావడం కోసం నువ్వు సుగ్రీవుడితో ఫ్రెండ్‌షిప్ ఎందుకు చేస్తున్నావు? నాతో చేసుంటే పనయిపోయేది గదా! అంటాడు. హ్మ్. అప్పుడు చెప్తాడు. వాలిని రాముడు ఎందుకు చంపాడనే దానికి ఆన్సర్ ఇది. హ్మ్. నువ్వెన్ని చేసినా సరే నువ్వు అధర్మపరుడివి. హ్మ్. రాముడు ధర్మం వైపు ఉంటాడు. హ్మ్.
అధర్మం వైపు ఉండడు. హ్మ్. సుగ్రీవుడు బలహీనుడైన ధర్మాత్ముడు. హ్మ్. వాలి బలవంతుడైన అధర్మపరుడు. హ్మ్. ఏం అధర్మం చేశాడు? సుగ్రీవుడిని బెదిరించి, సుగ్రీవుడు తప్పు లేకున్నా బెదిరించి చంపడానికొచ్చాడు. హ్మ్. అతను పారిపోయాడు. హ్మ్. అతను పారిపోయినప్పుడు అతను లేకుండా అతని రక్షణ లేని అతని భార్య ఎవరైతే ఉందో రుమ, హ్మ్. ఆమెని ఈ వాలి అంటే తమ్ముడి భార్యని. తమ్ముడి భార్య. తమ్ముడి భార్యని ఈ వాలి అనేవాడు కామంతో ఆమెను కూడా తన భార్యగా మార్చుకున్నాడు. ఆమెతో కామం తీర్చుకున్నాడు. ఇది అధర్మం గదా! ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఆ పని చేయకూడదు గదా! వాలిని రాముడు చంపడానికి ఇది కారణం. హ్మ్. ఒక స్త్రీని ఆమె ఇష్టాయిష్టాలు లేకుండా ఎవరైతే ఇబ్బంది పెడతారో రాముడు వాళ్ళని క్షమించే ప్రసక్తి అసలు లేదు. రావణాసురుడైనా వాలే. థ్యాంక్ యూ సార్. రాముడి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఓకే. జై శ్రీరామ్. చూసారు గదా! ఇటువంటి ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.